తెలంగాణలో స్థానిక సంస్థల నగర మోగింది. 3 దఫాలుగా సర్పంచ్ ఎన్నికలు జరగనున్నట్లు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో పంచాయతీ రిజర్వేషన్లపై పలువురు గ్రామస్తులు బుధవారం కోర్టులో పిటిషన్ను దాఖలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు. సర్పంచ్ ఎన్నికల్లో బీసీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లు కేటాయించలేదంటూ బీసీ రిజర్వేషన్ తక్కువగా ఉందని రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ హైకోర్టును ఆశ్రయించారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం ఇచ్చిన రిజర్వేషన్ల ప్రకారం బీసీలకు 17% గ్రామ పంచాయతీలు మించడం లేదని, అది జీవో 46కు విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ సర్పంచ్ ఆగమయ్య తరపు న్యాయవాది పిటిషన్ దాఖలైంది. ఇక ఇదే బాటలో కల్వకుర్తి నియోజకవర్గంలోని బెల్దండ తిమ్మనోనిపల్లి రిజర్వేషన్లపై మరో పిటిషన్ దాఖలైంది. వార్డులన్నింటినీ ఎస్సీ ఎస్టీలకే కేటాయించారంటూ ఆ పిటిషన్లో పేర్కొన్నారు. ఎస్సీ ఎస్టీల కంటే బీసీల జనాభా అధికంగా ఉందంటూ ఇంకో పిటిషనర్ ఆరోపించారు. సంగారెడ్డి జిల్లాలో 613 గ్రామ పంచాయతీలుండగా కేవలం 117 సర్పంచ్ స్థానాలను మాత్రమే బీసీలకు కేటాయించారని పిటిషనర్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. పిటిషనర్ తరపు వాదనలు విని హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. తెలంగాణలో ఇప్పటికే పలు కారణాల వల్ల వాయిదా పడిన లోకల్ బాడీ ఎలక్షన్ డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ క్రమంలో రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. పాత రిజర్వేషన్ల ప్రకారం రాష్ట్రంలో 12,000కు పైగా గ్రామ పంచాయతీల్లో 2,000 మాత్రమే బీసీలు పోటీ చేసే విధంగా రిజర్వేషన్లు వచ్చాయి. దీంతో పలు బీసీ నాయకులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో బీసీ రిజర్వేషన్లు 19% ఉన్నాయని పిటిషనర్ న్యాయవాది వెల్లడించారు. సంగారెడ్డి కలెక్టర్ జారీ చేసిన గెజిట్ను రద్దు చేసి మళ్లీ రిజర్వ్ చేసేలా ఆదేశించాలని కోర్టును పిటిషనర్ కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 17% రిజర్వేషన్లు వస్తున్నాయని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 46కు ఈ రిజర్వేషన్లు విరుద్ధంగా ఉన్నాయని మరో పిటిషనర్ హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఈ పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టి మాధవీదేవి బుధవారం విచారణ చేపట్టారు. తదుపరి విచారణను రేపటికి అంటే గురువారానికి వాయిదా వేశారు. దీంతో బీసీల ఆగ్రహంతో ఇంతకు రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు రద్దయ్యే పరిస్థితి ఉందా? సర్పంచ్ ఎన్నికలు నేడు హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ పొలిటికల్ వర్గాల్లో జరుగుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.